హనుమంతుడు భక్తుడా భగవంతుడా? ఒకసారి నారద మహర్షి శ్రీరాముని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అయోధ్య రాజభవనం వద్ద హనుమంతుడు నిఘా చేస్తూ కనిపించాడు. అప్పుడు నారదుడు హనుమంతునితో, స్వామి ఏం చేస్తున్నారు అని అడగగా శ్రీరాముడు స్వయంగా ఒక పుస్తకంలో ఏదో వ్రాస్తున్నారు అని బదులిస్తాడు. నారదుడు శ్రీరాముని వద్దకు వెళ్లి, స్వామి మీరేదో వ్రాస్తున్నారంట కదా అని అడుగుతాడు. నవ్వుతూ రాముడు, నా భక్తుల పేర్లను ఇందులో వ్రాస్తున్నాను అని అంటాడు. నన్ను ప్రార్థించే భక్తుల జాబితా ఏది అని జవాబిస్తాడు. తన పేరు ఉందేమో అని పుస్తకాన్ని చూసిన నారదుడు తన పేరు మొదట ఉంది అని చూసి గర్వపడతాడు. కానీ హనుమంతుని పేరు ఆ పుస్తకంలో కనిపించలేదు. నారదుడు అనుమానంతో హనుమంతుని దగ్గరకు వెళ్లి, నీ పేరు శ్రీరాముని జాబితాలో లేదు అని అంటాడు. హనుమంతుడు నవ్వుతూ, శ్రీరాముడు మరో పుస్తకాన్ని కూడా వ్రాస్తున్నారు, ఆ పుస్తకంలో నా గురించి వ్రాసి ఉండవచ్చేమో అని అంటాడు. నారదుడు మళ్ళీ వెంటనే శ్రీరాముని వద్దకు వెళ్లి, స్వామి మీరు మరో పుస్తకం ఏదో వ్రాస్తున్నారు అని విన్నాను, దానిలో ఏం వ్రాస్తున్నారు అని కుతూహలంగా అడిగాడు. నారద, ఈ పుస్తకంలో నేను తలుచుకునే నా భక్తుల పేర్లు ఉంటాయి అని శ్రీరాముడు బదులిస్తాడు. నారదుడు ఆ పుస్తకాన్ని తెరిచి చూడగానే హనుమంతుని పేరు జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. భగవంతుణ్ణి పెదవులతో ప్రార్థించే వారిని రాముడు కాపాడుతాడు, కానీ హృదయంతో ప్రార్థించే భక్తుల పేర్లను తన హృదయంలో రాసుకుంటాడు. జై శ్రీరామ్, జై హనుమ.